నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ ఎన్నికలు అనేది భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో అతిపెద్ద పండుగ ఇది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఎన్నిక కాబోతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల పాటు ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఒక్క ఛాన్స్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రజలు బేరీ చేసుకుంటున్నారు. 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో కృష్ణానదీ జలాల్ని హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది. అంతే స్థాయిలో కియా తీసుకురావడం జరిగింది ఈ జిల్లాకి. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఒరిగినటువంటి మంచేం లేదు. పోలవరం ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వము పనిచేసిందో అక్కడికి ఆగిపోయింది. తర్వాత పని జరిగినటువంటి దాఖలాలు లేవు. పూర్తి చేస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలికినాడు కాబట్టి ఇంతవరకు లేదు. అదే రకంగా ఆయన పలు హామీలు ఇచ్చినాడు. సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అని చెప్పేసి, అదే రకంగా మద్యపాన నిషేధం చేస్తే కానీ ఎన్నికల్లో పోటీ చేయనని మాట్లాడి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని ఉంచేసినటువంటి పరిస్థితి. బటన్ నొక్కుడు కార్యక్రమంతో సంక్షేమం అమలు చేస్తున్నా అనే పేరుతో అప్పులు తీసుకురావడం తప్పితే అభివృద్ధి అనేది శూన్యం అని చెప్పేసి ప్రజలందరూ గ్రహించుకున్నారు. ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం కూడా ప్రజలు మభ్యపెట్టేటువంటి కార్యక్రమం, ఎక్కడ ప్రజలకు మంచి జరిగేటువంటి వనగూరేటువంటి కార్యక్రమం మీద కాదని చెప్పేసి కూడా ప్రజలు గ్రహించినారు. అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వము అభివృద్ధి పదంలో నిలిపితే అంధకారంలోకి నెట్టేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. కాబట్టి ఈ రోజున అంధకారంలోకి నెట్టేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ భారతదేశ పట్టణంలో ప్రథమ స్థానంలో నిలపాలంటే ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఈ ఎన్నికల్లో గెలుపొందడం అనేది అనివార్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి చారిత్రాత్మకమైనటువంటి ఎన్నిక అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ ప్రత్యేక గతంలో 2 సార్లు వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించినారు. ఓటర్లు గమనించుకోండి. ఒకతనేమో గోడ దూకి పారిపోయినాడు, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వెనక్కు గోడ దూకి పారిపోయినాడు. ఇంకొక ఆయనకేమో పాపం ఏం చేసినాడు కానీ ఆయన టికెట్ నిరాకరించడంతో అసలు ఆ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తిని, జెండా కూడా ఎప్పుడు మోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నియోజకవర్గంలో అభ్యర్థిగా పెట్టినారు. ఆయనేమో వచ్చినప్పటి నుంచి నియోజకవర్గానికి ఏం చేస్తాడో చెప్పడు. ఎంతసేపు బీజేపీ పార్టీకి, తెలుగుదేశం కోటేసే బీజేపీ పార్టీకి ఓటేస్తాడని చెప్తారు. ఇది ఆయన స్లోగన్. అసలు నియోజకవర్గం ఏంది, ఈ నియోజకవర్గ సమస్యలు ఏంది, ఈ నియోజకవర్గం భవిష్యత్తు ఏంది, ఈ నియోజకవర్గంలో ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంది ఎక్కడ మాట్లాడు. సిఏ అంటాడు, ఎన్ఆర్ఆర్ అంటాడు. దీనికి మద్దతు తెలిపిండేది మాత్రము జగన్మోహన్ రెడ్డి ఎంపీలే. అది మర్చిపోతారు. ముస్లిం సమాజాన్ని ఉద్దేశిస్తూ పదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఆస్తులు లాగేసుకొని దేశం వదిలిచ్చేస్తారు వీళ్ళు అని చెప్పేసి. ఇటువంటి మతోన్మాదిని మీరు గెలిపిస్తారా? ప్రజలు ఆలోచన చేసుకోమంటారు. ఇటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వాళ్ళు అభ్యర్థులుగా ఉండాలా లేదా ప్రజలను ఆలోచన చేసుకోమంటారు. గడిచిన 20 సంవత్సరాలుగా 4 సార్లు పోటీ చేసిన ఒకసారి ఎమ్మెల్యే గెలిచుండొచ్చు. ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో మత విద్వేషాలు రెచ్చగొట్ల. హిందూ ముస్లిం బాయి అనే విధంగానే బతికినాం. ముస్లింల పరిరక్షణ కానీ, ముస్లింల అభ్యున్నత కానీ, ముస్లింల కష్టాల్లో కానీ అనునిత్యం ఆలోచన చేసినాం. ఈ రోజు కూడా వాళ్ళంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానము, మా వంతు బాధ్యతగా వాళ్ళని మా సోదరులుగా మేము చూసుకోవాలనే ఆలోచనతోనే బతుకుతున్నాం. భవిష్యత్తులో కూడా అదే రకమైనటువంటి దృక్పథంతో బతకాలనే ఆలోచనతోనే మళ్ళీ ఉన్నాం. ముస్లిం సమాజం కూడా ఆలోచన చేసుకోండి. ఈ రకమైనటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం ద్వారా మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు, రేపు పొద్దున ఊర్లో ఏ రకమైనటువంటి ప్రెసిడెన్సీ సెట్ చేయదలుచుకున్నారో ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు. కాబట్టే మమ్మల్ని మాకు మద్దతు తెలపమని చెప్పేసి కోరుతా ఉన్నాం. 20 సంవత్సరాలుగా మీరు మమ్మల్ని అన్ని రకాలుగా యాసిడ్ టెస్ట్లకు గురి చేసి ఉండొచ్చు, అన్ని రకాలుగా మమ్మల్ని అన్ని కోణాల్లో కూడా మమ్మల్ని గమనించుండొచ్చు. ఈ రోజు వరకు కూడా మీ వ్యక్తిగత లాభాపేక్ష కావచ్చు, మీ మత పరిరక్షణ పరిస్థితుల్లో కావచ్చు, మీ మతాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఆ మతానికి అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితుల్లో కావచ్చు, మీకు రావాల్సినటువంటి హక్కులు కావచ్చు, మీ ఈద్గాలో అభివృద్ధి కావచ్చు, మీ మసీదుల నిర్మాణం కావచ్చు, మీ షాదీ మహల్ నిర్మాణం కావచ్చు, మీ ముస్లిం పేద ప్రజల్లో ఉన్నటువంటి షాదీ ముబారకులు కావచ్చు, ప్రతి నిత్యం కూడా మీ జీవితంలో తెలుగుదేశం పార్టీ మంచి చేస్తూనే వచ్చిందని చెప్పేసి కూడా మీరు గుర్తిరగమంటాను. దాన్ని కూడా మేము అమలు చేస్తామని చెప్పేసి
ఎస్టీలు కూడా ఆలోచన చేసుకోమంటున్నాం. ఎస్సీ ఎస్టీ సోదరులు ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో డాక్టర్ సుధాకర్ అనే ఒక ఎస్సీ డాక్టర్ని ఒక పిచ్చోడి కింద ముద్ర వేసి మరీ పిచ్చి కుక్కను చంపేసినట్టు చంపేసినారు. ఒక అతను మద్యం రేటు పెరిగిందని చెప్పి మాట్లాడితే ఆయన్ని శవంగా తెలిసి అది ఏమైందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో అది ఆత్మహత్యగానో లేదంటే గుండెపోటుగానో చిత్రీకరించిన సొంత బాబాయినే హత్య చేసి గుండెపోటుగా మాట్లాడినటువంటి ప్రముఖులు రాజ్యం వెళ్ళినారు. గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఆలోచన చేసుకోమంటాడు ముస్లిం సమాజాన్ని, ప్రత్యేకించి సభ్య సమాజాన్ని. ఈయన ఆలోచన విధానం, వాళ్ళ నాయకుడు ఆలోచన విధానం ఆ రకంగా ఉంటే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ ఇతర నాయకులు కానీ ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పెట్టాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సుఖ సంతోషాలతో బతకాలన్నా, ఏదైతే అశాంతి నెలకొని ఉందో అన్ని వర్గాల్లో ఆ అశాంతిని దూరం చేయాలన్నా, మళ్ళీ ఈ రాష్ట్రానికి రాజధాని కావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, ఉద్యోగస్తుల జీవితంలో సిపిఎస్ అనే ఒక కక్ష సాధింపు చర్యకి ఫుల్ స్టాప్ పడాలన్నా, మీరు బ్రాండీ షాపుల దగ్గర ఉద్యోగస్తులు కాపలా కాసే పరిస్థితులు రాకుండా ఉండాలన్నా, మీరు స్కూళ్ళల్లో బాత్రూములు గడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపమని చెప్పేసి కోరుతా ఉన్నాము. అందుకే చెప్తున్నాను, ఈ ఎన్నిక అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరము అన్ని వర్గాల వాళ్ళకని కూడా తెలియజెప్తున్నాను. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం అనుమానం లేదు, ఎన్డీఏ కూటమి థంపింగ్ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. కాబట్టి కదిరి నియోజకవర్గ ప్రజలు కూడా విజ్ఞప్తితో ఆలోచన చేయండి. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామిగా మమ్మల్ని ఎన్నుకోండి. ప్రభుత్వ భాగస్వామిని మమ్మల్ని చేస్తే ఈ నియోజకవర్గానికి జరిగే మంచి ఏందో మీకు గత 20 సంవత్సరాలుగా నా పనితీరే మీకు ఒక కొలబానంగా కూడా మీకు నిలుస్తుంది. ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ రోజున ఈ నామినేషన్ సందర్భంగా మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆహ్వానించడానికి ఆదరించడానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సవాళ్ళు విసురుతానే వచ్చినారు. ప్రత్యేకించి వ్యక్తిగతంగా నా మీద ఉంటాడా పోతాడా, ఎన్నికల్లో వార్డు మెంబర్ కూడా నిలబడలేడు. ఈరోజు నామినేషన్ వేసి నిలబడిన ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మళ్ళీ చెప్తున్నా, కందికుంట వెంకటప్రసాద్ అనే వ్యక్తిని ఈ నియోజకవర్గ ప్రజలు గత 4 సంవత్సరాల 9 నెలలుగా నాయకుడిగా వాళ్ళ కోసం బతికేటువంటి వ్యక్తిగా దగ్గరగా చూసినారు. కాబట్టే ఈ నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించబోతున్నారని బలంగా నమ్ముతున్నారు. ఆ నమ్మకానికి కూడా కారణం ఏమంటే నా వ్యక్తిత్వము, నా వ్యక్తిగతంగా నేను ఈ సమాజం పట్ల చూపించినటువంటి అంకితభావం, నా కమిట్మెంటే నన్ను గెలిపిస్తుంది. మా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అనేది ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరినీ కూడా మమ్మల్ని వచ్చే ఎన్నికలు ఆశీర్వదించమని చెప్పేసి కూడా కోరుతాను.